ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా బంగారం దిగుమతులపై ఒత్తిడి పెరుగుతోంది. దుబాయ్ నుంచి ఎగుమతి కావాల్సిన బంగారం మొత్తం టన్నుల కొద్దీ నిలిచిపోయింది. మరోవైపు స్టోరేజ్, ఇన్సూరెన్స్, ఫైనాన్సింగ్ ఖర్చులు ఎక్కువ కావడంతో బంగారాన్ని త్వరగా అమ్మివేయాలని ట్రేడర్లు ఫిక్స్ అయ్యారు. దీంతో సాధ్యమైనంత త్వరగా బంగారాన్ని అమ్మివేయాలని భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. లండన్ గ్లోబల్ బెంచ్ మార్కెట్ కంటే $30 తక్కువకే గోల్డ్ ట్రేడర్లు అమ్ముతున్నారు. ఇక యుద్ధం కారణంగా నిలిచిపోయిన బంగారాన్ని సాధ్యమైనంత తొందరగా విక్రయిస్తున్నారు. దుబాయ్ నుంచి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకునేది. అయితే యుద్ధం కారణంగా దుబాయ్లోనే టన్నుల కొద్దీ బంగారం నిలిచిపోయింది. ఆ భారాన్ని దుబాయ్ ట్రేడర్లు భరించలేకపోతున్నారు. అయితే దుబాయ్ బంగారం విషయంలో భారత్కు ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తుంది. గతంలోనే కావలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. సామాన్యులే కాకుండా భారత ప్రభుత్వం కూడా టన్నుల కొద్దీ బంగారాన్ని స్టోర్ చేసుకుంది. దాంతో ఇప్పుడు దుబాయ్ నుంచి బంగారం రాకపోయినా భారత్పై దాని ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. ఒకవేళ గల్ఫ్ వార్ నెల తరబడి కొనసాగితే మాత్రం కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉంది.